హలో అండి, అందరికి నమస్తే. మన ఇంట్లో దోశ పిండి ఒకటి ఉంటే చాలండి 2-3 రకాల టిఫిన్ చేసుకోవచ్చు కదా. దోశ, ఊతప్పం, ఇంకా గుంత పొంగనాలు కూడా చేసుకోవచ్చు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుంత పొంగనాలండి. ఎలా చేయాలో చూద్దాం రండి. దోశ పిండిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, కొంచెం జీలకర్ర, రుచికి సరిపడే సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని పిండి మొత్తం ఒకసారి కలుపుకొని ప్లేట్ పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. అలా పక్కన పెట్టుకున్నారంటే కొద్దిగా పిండి పులిసిపోయిద్ది అనమాట. ఇప్పుడు గుంత పొంగనాల ప్యాన్ ఉంది కదా, అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండి కూడా అందులో వేసుకొని పైన కూడా కొంచెం ఆయిల్ చల్లుకొని ప్లేట్ పెట్టి ఒక 5 నిమిషాలు మంచిగా అవన్నీ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు కూడా తిప్పేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. మీలో ఎంతమందికి గుంత పొంగనాలు తెలుసో నాకు కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు కదా. ఇందులోకి నేను పల్లి చట్నీ ఇంకా కొబ్బరి పొడి చేశానంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.